హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. వీటిల్లో మంచి బుల్ బ్యాక్ వచ్చింది, ప్లస్ మంచి రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి పైన అప్ సైడ్ సస్టైన్ అయ్యి నిలబడ్డాయి. వీటిల్లో వాల్యూమ్స్ బాగున్నాయి. సేమ్ టైము మన పారామీటర్స్ వచ్చేసి ఆర్ఎస్ఐ బాగుంది. తర్వాత ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ టైము ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఈ పారామీటర్స్ అన్నీ మనకి వీటిల్లో సపోర్ట్ చేస్తున్నాయి. ఈ స్టాక్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ కన్సాలిడేషన్ అంతా కంప్లీట్ చేసుకుంది ఇది. ఈ స్టాక్ పేరు వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్ ఫస్ట్ స్టాక్. ఈ స్టాక్లో రీసెంట్గా చూస్తే మా ఉన్న కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుని బ్రేక్అవుట్ అయ్యి ఒక 2 days బ్యాక్ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ కన్సాలిడేషన్లోకి వెళ్ళింది. ఈరోజు ఒక క్యాండిల్తో క్లోజ్ అయింది. వాల్యూమ్స్ ఈరోజు గ్రీన్లోకి వచ్చాయి. కంటిన్యూషన్ గ్రీన్ క్యాండిల్స్ నుంచి ఒక రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయ్యి మళ్ళీ ఈరోజు గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్లో మనం ట్రెండ్ చూస్తే అప్ ట్రెండ్ ఉంది చూడండి. స్టడీగా ఇలా ఇలా పైకి వెళ్తూ ఆ లోయర్ హైస్ నుంచి తిరుక్కొని అప్పర్ హైస్ వేసుకుంటూ పైకి వెళ్తుంది. ఒక హై, సెకండ్ హై, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇలా అప్పర్ హైస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఈ స్టాక్లో మనం ఒక స్వింగ్ ట్రేడింగ్కి, పొజిషనల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్కి ఒక అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దాని గురించి నేను ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈ స్టాక్ లైవ్ ప్రైస్ వచ్చేసి 148లో క్లోజ్ అయింది ఈరోజు. ఒక జస్ట్ 1 పైసా అటు ఇటుగా క్లోజ్ అయింది 148. మనము దీంట్లో ఇమీడియట్గా ట్రేడ్ తీసుకునే కంటే ఇప్పుడు ఉన్న స్టాక్ వచ్చేసి మనకు మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి ఈ ప్రైస్కి వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ అవుతుంది కాబట్టి మనం అక్కడ ఈ ప్రైజ్లో ప్రజెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ కంటే చూస్తే 141 ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మనం తీసుకుంటే ఒక స్వింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఇక్కడ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఓకే, మనం మిస్ అవ్వచ్చు ఛాన్సెస్. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూ అయితే చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ జస్ట్ అట్లా హోల్డ్ అయింది కాబట్టి. కాబట్టి ఇక్కడ నుంచి ఇలా వచ్చి మార్కెట్ సైకిల్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మనం ఈ 141 ఆ ప్రైజ్లో తీసుకొని పోరీ చేస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి రఫ్గా 170, సెకండ్ టార్గెట్ 180 వరకు పెట్టుకోవచ్చు. మనం 180, 181, 185 దాకా పెట్టుకోవచ్చు. ఈ స్టాక్లో ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ చూడండి. ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయినా మళ్ళీ మనకి ఇబ్బంది లేదు కాబట్టి మనం దానికి తగ్గట్టే ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ ఈ స్టాక్ని మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ మీరు ట్రేడ్ తీసుకోండి. ఇది మనకు వచ్చిన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్. సెకండ్ స్టాక్ వచ్చేసి టాటా కెమికల్స్. ఇది అందరికీ తెలిసిన స్టాకే, టాటా ఫ్యామిలీ వచ్చిన స్టాక్. ఇది ఒక 3 months బ్యాక్ అనుకుంటా, అది మార్చి ఆ టైంలో కంటిన్యూషన్ ర్యాలీ ఇచ్చి దాదాపు చూస్తే ఇక్కడ నుంచి చూడండి ఒక 4-5 సెక్షన్స్లోనే 45%, నియర్లీ 45% ర్యాలీ ఇచ్చింది. ఎక్కడి నుంచి చూస్తే 1, 2, 4, 5, 6 అంటే 1 weekలోనే 40% ర్యాలీ ఇచ్చింది. తర్వాత ఏదో మళ్ళీ కంపెనీలో వచ్చిన బ్యాడ్ న్యూస్ సంథింగ్, అది వాళ్ళు చెప్పింది దానికి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, తర్వాత రానట్టుంది. కంటిన్యూషన్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఈ సైడ్ వేస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్లో స్టార్ట్ అవుతుంది. చూస్తే ఏప్రిల్ నుంచి ఇప్పుడు మన సైడ్ ఆగస్ట్ కంప్లీట్ అవుతుంది కదా, ఇక్కడ వరకు కన్సాలిడేషన్లోనే ఉంది స్టాకు. దాదాపు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 5 months 6 months అనుకోండి. ఈ 6 months కన్సాలిడేషన్లోనే ఉంది. ఆ ప్రైస్కి అయితే రాలేదు, ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది 6 days ర్యాలీ అయింది కాబట్టి 6 months సైడ్ వేస్ వెళ్ళినట్టు ఒక ఏదో అలా వెళ్ళిపోయింది. అది కాదు కానీ మామూలుగా ఎక్కువ ఓవర్ వాల్యూస్లో నుండి మళ్ళీ కొంతకాలం సైడ్ వేస్ వెళ్తే కానీ ఆ ప్రైస్కి, ఆ పిఈ రేషియోకి మ్యాచ్ అవ్వదు కాబట్టి ఆ మార్కెట్ కూడా అలా సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని నాకు వచ్చిన ఇండికేటర్స్, నేను చూసిన ఇండికేటర్స్ ప్రకారం నాకు అర్థమవుతుంది. దీంట్లో వాల్యూమ్స్ అంటే ఈ స్టాక్ మొత్తం ఆ రోజు వచ్చిన వాల్యూమ్స్ తప్ప మిగతా అన్ని లో వాల్యూమ్స్. జస్ట్ ఇక్కడ మనం చూస్తున్న చార్ట్ మాత్రమే కనపడుతుంది మనకి. దీంట్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మన దీంట్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి
పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ చూసుకుందాం మనం. నియర్ బై ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఈ 10% కూడా మనకి నియర్ బై 1 మంత్ 1.5 మంత్లో మనం అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. సేమ్ మన రూల్ ప్రకారమే ఫస్ట్ 80% కొన్ని స్టాక్ అలాట్ చేసిన అమౌంట్లో 80% అమౌంట్ బై చేయండి. మిగతా 20% బఫరింగ్గా పెట్టుకోండి. దాని ఒకవేళ మార్కెట్లో వాలటిలిటీ వల్ల ఏదైనా మార్కెట్లో ఫాల్ అయినా ఆ వచ్చిన ఫాల్ని మనం అవకాశంగా మార్చుకొని ఆ 20% యాడ్ చేస్తే ఒక యావరేజ్ ప్రైస్ మనకి దొరుకుతుంది కాబట్టి అప్పుడు మనం వెయిట్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ పెద్దగా పడటానికి పెద్దగా ఏం లేదు. ఇక్కడ చూస్తే మన మ్యాక్సిమం ఒకవేళ సపోర్ట్ తీసుకున్నా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. లేదు మార్కెట్లో ఏదన్నా ఇంకా బ్యాడ్ న్యూస్ ఆ టయానికి అది వచ్చి అలా కంటిన్యూ అయినా కూడా ఇక్కడున్న స్టాక్ కంటిన్యూషన్ ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మనము దీంట్లో కెమికల్ స్టాక్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద రెడీగా ట్రెండ్లు అయితే ఏం లేవు. ఇది సైడ్ వేస్ వెళ్తుంది కాబట్టి దీంట్లో ఒక కేయచ్చు మనం. ఈ స్టాక్ మన స్కానర్లో వచ్చిన సెకండ్ స్టాక్ ఫ్రెండ్. థర్డ్ స్టాక్ వచ్చేసి వెల్స్పెన్ సొల్యూషన్స్. ఈ స్టాక్ కూడా చూస్తే కంటిన్యూషన్ చూడండి. ఒక ర్యాలీ ఇక్కడ నుంచి దాదాపు మనకి లాస్ట్ ఇయర్ సేమ్ దిస్ ఈ మంత్ నుంచి 12 months సైడ్ వేస్ వెళ్ళిపోయి 1 year వరకు సైడ్ వేస్ వెళ్ళిపోయి ఈ జస్ట్ మనకి రీసెంట్గానే 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయి ట్రేడ్ అవుతుంది. ఈ ఇంతకుముందంతా 200 మూవింగ్ యావరేజ్ టచ్ చేయటము మళ్ళీ వెళ్ళటము అలా జరుగుతుంది. 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ర్యాలీ ఇచ్చింది చూడండి. మళ్ళీ సెకండ్ టైం టచ్ చేసి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ ఇప్పుడున్న 52 అనే ప్రైజ్ ఆల్రెడీ టచ్ చేసింది. అది ఒక మనకి జూలైలో టచ్ చేసింది 1 month బ్యాక్. మళ్ళీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, సైడ్ వేస్ వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రైస్కి వచ్చి సస్టైన్ అయింది. దీంట్లో కూడా మనం వాల్యూమ్స్ చూస్తే కంటిన్యూస్గా 2 days వాల్యూమ్స్ బాగున్నాయి. RSI బాగుంది. ద సేమ్ టైము చార్ట్ ప్యాటర్న్ కూడా బాగుంది. కాకపోతే అదే ప్రైస్ చూసి ఇదే పెన్నీ స్టాక్ అనుకోవద్దు. విషయం ఉన్న స్టాకే, ఇబ్బంది ఏమి లేదు. దీంట్లో కూడా మనము ప్రజెంట్ ఉన్న రేట్ నుంచి కాకుండా మళ్ళీ మనం బుల్ బ్యాక్ వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకోగలిగితే హ్యాపీ. బుల్ బ్యాక్ అనేది ఇక్కడ దాకా రావచ్చు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. లేదు మనం బుల్ బ్యాక్తో పని లేదు, జంప్ చేస్తాం రైట్ అంటే సేమ్ మన రూల్ ప్రకారం ఫస్ట్ 80% బై చేసుకొని సెకండ్ టైము 20% యాడ్ చేసుకోండి. దీంట్లో కూడా మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 60 వరకు పెట్టుకోవచ్చు. 8 రూపీస్ అంటే మనకి ప్రైస్ ప్రకారం చూస్తే చూడండి నియర్ బై 16% ఉంది ఫస్ట్ టార్గెట్. మనం ప్రైస్ చూడటానికి 8 రూపీస్ అంటారు కానీ 16% ఉంది. ఇది నియర్ బై పెద్ద ఆర్ట్లు కూడా ఏం లేవు చార్ట్ ప్రకారం, ఎక్కడ మనకు కనపడట్లేదు. అందువల్ల మనకి ర్యాలీ కానీ స్టార్ట్ అయితే పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. జస్ట్ మనకి చూస్తే ఈ స్టాక్ అనాలిసిస్ ప్రకారం చూస్తే ఒక సపోర్టు దగ్గర ట్రేడ్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే రెసిస్టెన్స్గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ 16% అనేది 1 month, జస్ట్ నేను అనుకోవడం 1 month బాగా మార్కెట్లో ఏదన్నా అనుకూల పరిస్థితులు వస్తే స్టాక్కి 15 daysలోనే మన టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన స్కానర్లో వచ్చిన స్టాక్స్. మీకున్న అనాలిసిస్ కూడా కొంత చేసుకున్న తర్వాత దీంట్లో మీరు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పానని మాత్రం బ్లైండ్గా తీసుకోవద్దు. ఇది నేను ఓన్లీ నాకున్న అనాలిసిస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. వీటిల్లో నాకు ఎటువంటి కంపెనీకి సంబంధించిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదు. ఒక చార్ట్ ప్రకారం నాకున్న అనాలిసిస్, నాకున్న 5-6 years ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అందుకే నేను సెలెక్టెడ్ స్టాక్స్ ప్రతి స్టాక్ చెప్పడం మనకి ఇక అర్థమవుతుంది. వాల్యూమ్స్ ఉన్నాయి, RSI ఉంది, ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసిన పారామీటర్స్. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. వాటిలో మీకున్న అనాలిసిస్ కూడా కొంత ఒక 10 నిమిషాలు దాని గురించి చూసుకొని చార్ట్ని చూసుకొని మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అయ్యే స్టాక్లో మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.